ఆఫ్టర్ 2 ఇయర్స్ మేము మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతున్నాము అని మీకు చెప్పుదాం అనుకున్నాను. కానీ నాకు ఈ వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయంగానే గుర్తొచ్చింది. మేము తిరుపతి వెళ్ళాం మధ్యలో ఒకసారి. అది యాక్చువల్లీ మర్చిపోయాను నేను. ఇంతకుముందు మేము కాంపిటీషన్స్ చేసినప్పుడు ఇయర్లో 3 to 5 టైమ్స్ ఫ్లైట్ ఎక్కేవాళ్ళము. అవుట్ ఆఫ్ స్టేట్ కానీ నేషనల్స్కి వెళ్ళినా, అవుట్ ఆఫ్ కంట్రీ ఇంటర్నేషనల్స్కి వెళ్ళినా కూడా మేము ఫ్లైట్కే వెళ్తుండే. రీజన్ ఏంటి అంటే మాకు ఎయిర్పోర్ట్ చాలా దగ్గర, మా ఇంటి ముందే ఎయిర్పోర్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే సికింద్రాబాద్ వెళ్ళాలి. బస్ అంటే ఇంకా భయం నాకు. అందుకే నేను బస్ జర్నీ అస్సలు చేయను. నిజం చెప్పాలంటే జరిగేదాన్ని ఎవ్వరు ఆపరు. బస్ అయినా, ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా సరే ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. కానీ జర్నీ తొందరగా అయిపోవాలని చెప్పి ఫ్లైట్ నే ప్రిఫర్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఫ్లైట్ జర్నీ జస్ట్ 45 minutes to 1 hour ఉంటది. కానీ దానికంటే ముందు ప్రాసెస్ మాత్రము మన జర్నీకి డబల్ ఉంటది. అక్కడ లగేజ్ ఇవ్వాలి, తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, బాబోయ్ ఈ చెక్కింగ్స్ ఇవన్నీ కలిపి మన జర్నీకి డబుల్ టైం తీసుకుంటది. అయితే మేము మొన్న మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో ఒక పర్సన్ వచ్చాడు, మాతో పాటే వచ్చాడు అనమాట. కాకపోతే ఆయన ఢిల్లీ ఫ్లైట్, మాది గుజరాత్ ఫ్లైట్. సో ఆయనే 15 minutes లేట్ గా వచ్చాడు. యాక్చువల్ గా ఫ్లైట్ అయితే అక్కడే ఉంది, కానీ ఆయన ఫ్లైట్ కి సంబంధించిన ప్రాసెస్ 15 minutes ముందే అయిపోయిందని చెప్పి చెప్పారు. పాపం వాళ్ళు పంపించాలి అంటే పంపించొచ్చు ఆ పర్సన్, పంపించారో లేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఫ్లైట్ కి మా ఫ్లైట్ కి 5 minutes డిఫరెన్స్ ఉంది. కానీ ఆ 15 minutes వాల్యూ ఏంటనేది ఆయనకి ఆ రోజు తెలిసి ఉంటది. ఎందుకంటే మనము ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ముందే ఫ్లైట్ బుక్ చేసుకుని ఉంటాము. ఇంకా తీరా వెళ్తున్నామని మొత్తం ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు ఇంకా మనకు ఫ్లైట్ మిస్ అయితే ఎంత బాధ అవుతుంది. కొన్ని సార్లు చాలా ఇంపార్టెంట్ వర్క్స్. కానీ పాపం ఆయన ఏజ్ కూడా మా డాడీ ఏజ్ ఉంది. చాలా బాధ అనిపించింది ఆయన చూస్తే. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా. మేము గుజరాత్ వెళ్ళామండి. ఎందుకు వెళ్ళాము ఏంటనేది మీకు నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను, లాంగ్ వీడియోస్ లో. ఇది యాక్చువల్ గా రిటర్న్ జర్నీ అనమాట, సూరత్ టు హైదరాబాద్. ఆల్రెడీ దీనికంటే ముందు నేను ఒక వీడియో పెట్టాను, ఎల్లో డ్రెస్ లో ఉంది. అది హైదరాబాద్ టు సూరత్ అనమాట. సూరత్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉంది. మీలో ఎవరైనా సూరత్ వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. ఎక్కువగా క్లాతింగ్ బిజినెస్ చేసే వాళ్ళు సూరత్ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసే ఉంటది. ఫైనల్ గా మేమైతే మా వర్క్ చూసుకుని హైదరాబాద్ వచ్చేసాము. నాకైతే ఈ జర్నీలు అస్సలు ఇష్టం ఉండదండి. ఫ్లైట్ అయినా, ట్రైన్ అయినా, బస్ అయినా సరే, ఎక్కడికైనా ఏ పని మీద వెళ్ళినా సరే ఎప్పుడు ఇంటికి వచ్చేస్తామా అని ఉంటది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.